जय गुरुदेव। जय 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 गुरुदेव 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 जय 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 गुरुदेव गुरुदेव। गौर प्रेमानंदे। हरि 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 बोल। बोल। हरे कृष्ण प्रभु जी, ధన్యవాదాలు ప్రణామం। प्रभु जी प्रणाम। हरे कृष्ण। हरे दंडवत कृष्ण प्रणाम प्रभु जी प्रभु जी। हरे प्रणामालु। कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। माता जी हरे कृष्ण प्रभु प्रणाम। प्रणाम प्रभु जी। हरे हरे कृष्ण प्रभु दंडवत प्रणाम प्रभु। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी प्रणाम। हरे कृष्ण माता जी हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम भगवते नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नारायणं नमस्कृत्य नमस्कृत्य नरं चैव नरं नरं चैव चैव सरस्वती व्यासं नरोत्तमं ततो जयमुदीरये। देवीं देवीं सरस्वती व्यासं व्यासं ततो वाइस जयमुदीरये। ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु नष्टप्रायेषु अभद्रेषु भद्रेषु नित्यं 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 भागवत भागवत सेवया लोके भवति उत्तमश्लोके भक्तिर्भवति भवति प्रभु जी వాయిస్ రావట్లేదు वाइस వాయిస్ రావట్లేదు ప్రభుజీ. ఏమి మైక్రోఫోన్ పెట్టుకోవాలేమో. హరే కృష్ణ ప్రభు ధన్యవాద్ ప్రణామ్స్. ఓకే. శ్రీమద్ భాగవతం 4వ స్కందము 7వ అధ్యాయం శ్లోక 29. రుద్ర ఉవాచ. రుద్ర ఉవాచ తవ వరద వరాంగ్రా ఆశిషేహ కిలార్థే. తవ వరద వరంగ్రామాశిషే ఆహాతే కపి మునిర్నసక్తేర్నార్హణీయే. కపి मुनिर्भक्तैरादरेणार्हणीये। यदि रचित धियं मा विद्यलोको अपविद्धम्. यदि यदि रचित धियं मा विद्यलोको अपविद्धम्. जपति न गणयेत् जपति न गणयेत् अनुग्रहेण. रुद्र उवाच. రుద్ర ఉవాచ పరమశివుడు పలికెను. పరమశివుడు పలికెను. తవ తవ యొక్క నీ యొక్క వరద వరద పరమవరదాయక ఓ పరమవరదాయక వర అంగ్రౌ అమూల్యమగు పాదపద్మములు అమూల్యమగు పాదపద్మములు ఆశిష కోరికతో ఇహ జగమున ఈ భౌతిక జగమున అఖిల అర్థే సిద్ధించుటకు ఈ అపి లిక్కముగా అసక్తై ముక్తులగు ఆదరముతో అర్హణీయే అర్చనీయము ఇది
ఒకవేళ ఒకవేళ హితధియం రచిత ధియం ధియం మనసును సంలగ్నపరచి మనసును సంలగ్నపరిచి మా మా నేను నేను లోక అవిద్యలోక మూర్ఖజనులు మూర్ఖజనులు అపవిద్ధం అపవిద్ధం పవిత్ర కార్యము పవిత్ర కార్యము జపతి జపతి తో పలికినచో గణయే సగణయే కొనను పట్టించుకొనను తత్ తత్ దానిని దానిని పర అనుగ్రహేణ తత్ అనుగ్రహేణ నీవలే కరుణను చూపి నీవలే కరుణను చూపి. ఒకసారి చెప్తాను. పరమశివుడు పలికెను, హే పరమశివుడు పలికెను, హే ప్రభు ప్రభు నా మనసు నా మనస్సు చిత్తము చిత్తము సర్వదా సదా నీ పాద పద్మముల యందే నీ పాద సంలగ్నమై ఉండును. సంలగ్నమై ఉండును. సర్వాభీష్ట ప్రదాయకము సర్వానుగ్రహ కారకమునైన సర్వానుగ్రహకారకులైన అవి పూజార్హములైనందున ముక్తులైన మునులచే ఆరాధింపబడుచుండును. అట్టి నీ పాదపద్మములయందు మనసును సంలగ్నము కావించినందున నా కర్మలు పవిత్రములు కావని పలుకుతూ నన్ను దూషించడి వారల నేను కలత చెందకున్నాను. వారి నిందాలాపములను పట్టించుకొనక సమస్త జీవుల ఎడ నీవు కరుణ చూపు రీతి కరుణతో వారిని నేను క్షమించుచున్నాను. భాష్యము బై శ్రీల ప్రభుపాద్ కి జై. దక్షుని యజ్ఞ కలాపములను క్రోధితుడై ధ్వంసము కావించినందులకు శివుడు ఇచ్చట తన పశ్చాత్తాపమును వ్యక్తపరుచుచున్నాడు. దక్షుడు శివుని పలు విధములుగా అవమానించెను. ఆ కారణమున శివుడు క్రోధితుడై అతని యజ్ఞమును విధ్వంసపరచెను. తదనంతరము శివుని ప్రసన్నుని గావించిన పిమ్మట యజ్ఞము తిరిగి నిర్వహింపబడెను. కనుకనే శివుడు తన కార్యములకు విచారించుచున్నాడు. విష్ణు భగవానుని పాదపద్మములపై తన మనస్సును సంలగ్నమైన కారణమున సామాన్య విమర్శకులచే తాను కలత చెందబోనని అతడిప్పుడు పలుకుచున్నాడు. శివుని ఈ వాక్యమును బట్టి తెలియచున్నదేమనగా, భౌతిక స్థాయిలో నిలిచియున్నంత వరకు మనుజుడు త్రిగుణ ప్రభావితుడగును. కానీ భక్తి యోగమునందు స్థితుడైనంతనే అట్టి భౌతిక కర్మలచే ఇక ఏమాత్రము ప్రభావితుడు కాకుండును. కనుక మనుజుడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవలో పూర్తిగా మునిగియుండి భక్తి యోగమున స్థితుడై ఉండవలెను. అటువంటి భక్తుడు త్రిగుణముల కార్యకారణములచే ఎన్నడును ప్రభావితుడు కాకపోవుట నిశ్చయమైన విషయము. ఈ సత్యము భగవద్గీత యందును రూఢీపరపబడినది. శ్రీకృష్ణుని దివ్యమగు సేవలో నెలకొనినవాడు సమస్త భౌతిక గుణములను అధిగమించి బ్రహ్మభావనలో నెలకొనినట్టివాడే. ఆ స్థితి యందు అతడు లౌకిక విషయముల అత్యాశచే వ్యసనపడుట జరుగదు. కనుక ప్రతి ఒక్కరూ కృష్ణభక్తి భావనలో నిలిచి భగవానునితో గల దివ్య సంబంధమును మరువకుండవలెనని శ్రీమద్ భాగవతము ఉపదేశించుచున్నది. దీనిని ఎల్లరును ఖచ్చితముగా అనుసరించవలెను. శివుడు ఎల్లప్పుడూ కృష్ణభక్తి భావన యందే నెలకొనియుండి భౌతిక క్లేశముల నుండి దూరుడై ఉన్నాడని
అతని వాక్యముల ద్వారానే అవగతమగుచున్నది. అనగా గుణసంపర్కము నుండి బయటపడుటకు కృష్ణభక్తి రసభావనను ఖచ్చితముగా అనుసరించుట ఒక్కటే పరిష్కారమై ఉన్నది. ధన్యవాదాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో సో భక్తులు చాలా సమయం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో నేను దానికోసం అయింది క్లాస్ తీసుకుంటామని వచ్చాను నేను. అయితే నా తెలుగు మీకు తెలిసినట్లా ఇక్కడ కర్ణాటక తెలుగు, ఇది బెంగళూరు తెలుగు, ప్లస్ చాలా కన్నడ వర్డ్స్ ఉంటుంది. సో నన్ను క్షమించండి. హరే కృష్ణ. నా వాల్యూమ్ అన్న అట్లీస్ట్ ఇప్పుడు ఆడిబుల్ ఉందా అనుకుంటాను. ఇప్పుడు ఓకే ప్రభు. హరే కృష్ణ. ఇప్పుడు వినిపిస్తాం కదా ప్రభుజీ? ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. సో ప్రభుజీ గారు చేస్తున్నారు రోజు, సో కంటిన్యూ చేయండి అలాగే. సో ఒకరి మధ్యలో ఎప్పుడైనా ఇట్లను వచ్చే ప్రయత్నిస్తాను, సండేనో ఎప్పుడైనా ఇట్లా. సో ఇది మేము ఇప్పుడు వింటుండేది భాగవతం నుండి విషయము దక్షయజ్ఞ. సో దక్షుడు సో గొప్ప ప్రజాపతి, దేవత, బ్రహ్మ పుత్రుడు. సో వాళ్ళు బ్రహ్ముడు ఆదేశించిన పైన వాళ్ళు తన కుమార్తె ఎవరు సతి, సో వాళ్ళని శివుడికి వాళ్ళు భార్యగా స్వీకరించేకి ఇచ్చారు. సో సో ఆ విధంగా అయితే ఇది ఏం చెప్పేది, ఇది నార్మల్ మన ఆర్డినరీ దీంట్లో అని చెప్పవచ్చు. అయితే శివుడు స్థానము చాలా గొప్పది. దక్ష ఎంతవుతేనో ఒక జీవాత్మ. శివుడు అది కాదు. పరమశివుడు అంటే ఆల్మోస్ట్ విష్ణు. సో విష్ణునే ఒక విస్తరణ. శివతత్వ ఎట్లా విష్ణుతత్వ, అలాగే మనము జీవతత్వ. అయితే శివుడు శివతత్వ అది వేరే. అది ఇది జీవుడు కాదు, ఆల్మోస్ట్ విష్ణునే పాలు పెరుగు అయినట్లు. సో మిల్క్ కర్డ్. సో ఎలాగ ఒక విధంగా ఒకటే, ఇంకొక విధంగా ఒకటే కాదు. మనం కర్డ్ పెరుగు, సో మనకి పాలు నుంచినే మనకు దొరుకుతుంది. అయితే మళ్ళీ అది మరలా అది పాలు కాదు అది. సో ఆ విధంగా ఈ సృష్టి కార్యాలు దాంట్లోనూ పర్టికులర్లీ ఏం చెప్తాం మనం, అంత్యకాలంలో లయ కార్యాలు అది శివ రూపంలో భగవంతుడు నిర్వహించింది. సో దానికోసము వాళ్ళు మరలా విష్ణు కారు. సో దానికి అది ఒక విధంగా సేమ్, బట్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్. సో దానికి మధ్యలో ఒక విధం మధ్యాన్ని కాదు, అవుతేనో వాళ్ళది గొప్ప స్థానం. అయితే దక్షుడు నా ఏం చెప్పేది సనిలా అంటే అల్లుడు. సో నా అల్లుడు అయిన కారణమైన నాకు సబార్డినేట్, నాకు అధీనుడు. సో నేను నా మాట వినాలి, లేకుంటే నేను పెద్దవాడు. సో ఆ విధంగా దక్షుడ మనోభావం. అంటే శివుడ స్థానంని వాళ్ళు అవగాహన చేసుకోలేవాళ్ళు సరిగ్గా వాళ్ళు. సో వాళ్ళు సామాన్య, ఇది మన ఆర్డినరీ డీలింగ్స్ ఎట్లా మనం అనుకుంటాము, అల్లుడిని ఎలా చూస్తాము, సో ఆ విధంగా వాళ్ళు చూస్తున్నారు. సో ఒక సమయంలో మేము వినింది ఒక పెద్ద సభ. సో ఇది జరిగింది పెద్ద ఒక మీటింగ్. సో దాంట్లో అంతా ప్రజాపతులు, దేవతలు అంతా ఉన్నారు. సో ఆల్రెడీ
అక్కడ శివుడు కూడా ఉన్నారు, బ్రహ్మడు కూడా ఉన్నారు. దాంట్లో దక్షుడు ప్రవేశించింది. సో వాళ్ళు ప్రవేశించినప్పుడు దక్షుడు దేవతలో గొప్ప వ్యక్తి, ప్రజాపతి. దానికోసం అంతా అక్కడ అంతా చేరిన దేవతలు అంతా బ్రహ్ముడు వెళ్ళి దక్షుడు చూసేవాళ్ళు వాళ్ళంతా ఒక గౌరవంతో వాళ్ళు నిలిచారు. శివుడు అవసరంలే, శివుడు వీళ్ళకిన గొప్పవాడు, మనమందరికిన గొప్పవాడు పరమశివుడు. బ్రహ్ముడు కూడా నిలుచుకోలే. సో దీన్ని చూసి దక్షుడు, ఓ చూడండి ఈ వ్యక్తి ఎంత పొగరు, ఎంత అహంకారం. యాక్చువల్లీ పొగరు అహంకారము దక్షుడికి. దక్షుడు శివుడి స్థానాన్ని గుర్తించకపోయారు. సో వాళ్ళు ఓపెన్ అసెంబ్లీ అందరూ ఉన్నారు, అంతమంది పెద్ద పెద్ద జనులు ఉన్నారు, బ్రహ్ముడు కూడా ఉన్నారు. సో అప్పుడు వాళ్ళు శివుడు పైన ఒక అక్యూజేషన్స్ వాళ్ళని నిరసించింది. ఎనీవే, సో అప్పుడు చెప్తారు శివుడు దాన్ని లెక్కించలే. శివుడు భగవంతుడి పైన ఈ శ్లోకాలు ఎలా చెప్తున్నారు, నా మనస్సు నా చిత్తము భగవంతుడి పాదపద్మం పైన సమలగమైంది. సో ఎప్పుడు శివుడు ఆ విధంగానే ఉంటారు, ఆ దివ్యస్థానంలోనే ఉన్నారు. సో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, వాళ్ళు ఏం దాన్ని లెక్కించారు. సో వీళ్ళు ఇంత మాటలతో వాళ్ళని నిరసించారు. తర్వాత వీళ్ళు చెప్పారు, వీళ్ళు దీనికి దాన్ని పెద్ద పెద్ద గొప్ప వ్యక్తికి ఒక అఫెన్స్ అయినప్పుడు, అపరాధమైనప్పుడు మనము వాళ్ళు డిఫెండ్ చేయాలంటే మనం డిఫెండ్ చేయాలి. అది మన ఇది బాధ్యత అది. సో దానికోసం శివుడు వైపు ఉండే ఎవరు నంది, సో వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తారు, వాళ్ళు డిఫెండ్ చేస్తారు. వాళ్ళు సౌతే ఈ వైపు ఎవరు దక్షుడి వైపు భృగు మహర్షి, పుష, సో వీళ్ళందరూ దేవతలు, వీళ్ళు కొంతమంది వీళ్ళ వైపు తీసుకుంటారు. సో యాక్చువల్లీ చెప్తారు అక్కడ ఏమవుతుంది అంటే ఆ సభలో ఎవరు చాలా ఆధ్యాత్మికంగా ఇంకా సంపూర్ణ ఇది వాళ్ళు లేదు, వాళ్ళు దాంట్లో మధ్య ఫైటింగ్ అని చెప్తారు. యాక్చువల్లీ ఇది దేవతా సమాజము, ఇది మనము ఆలోచించేది కాదు. ఇది మనము మానవ సమాజంలో ఉన్నాం, భూలోకంలో ఉన్నాము. సో వీళ్ళు గొప్పవాళ్ళు, మనకున్నా చాలా గొప్పవాళ్ళు, దేవతలు, ప్రజాపతులు. అవుతూ కూడా ఈ యొక్క సన్నివేశంలో చూసేది ఒక ఇన్స్టెన్స్లా వాళ్ళు దాంట్లో కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. సో వీళ్ళు ఒకటి చెప్తున్నారు, వాళ్ళు దాన్ని డిఫెండ్ చేస్తున్నారు. శివుడు అంటే శ్మశానంలా ఉండేది, సో ఈ విధంగా చాలా అపవిత్రంగా ఉంటారు, వాళ్ళు ఆ భస్మం అదంతా వేసుకో ఉంటారు, ఇదంతా ఈ విధంగా దక్షుడు చెప్తున్నారు. ఒకతర బేసిక్ బ్రాహ్మణికల్ ప్రిన్సిపల్స్, బ్రాహ్మణత్వం ఏం చెప్తాం, శుచిత్వం లేదు చెప్తున్నారు. అయితే శివుడికి ఇదేమీ అవసరం లేదు. శివుడు తన గొప్ప స్థానంలో ఇది యావది కూడా లెక్కించారు వాళ్ళు. సో సాక్షాత్ కృష్ణుడ పర్సానిఫికేషన్ మెటీరియల్ ఎనర్జీ దుర్గాదేవి వాళ్ళ భార్య. సో వాళ్ళు చెప్తారు మనము వాళ్ళని పూజించి మనకి ఇది కావాలి అది కావాలి, పోతే వాళ్ళకి వాళ్ళకి అభిలాషలు ఆశలు ఏమీ లేవు. వాళ్ళు యావదో ఒక వృక్షం కింద వాళ్ళు ఉంటారు అని చెప్తారు. శివుడు అంతా వైరాగ్యం, విరక్తి స్వభావం. సో ఎనీవే, అయితే ఈ సభల దీంట్లో దక్షుడు వాళ్ళని నిరసిస్తున్నారు, వాళ్ళ పరంగా భృగు మహర్షి, వాళ్ళ పరంగా దేవతలు. సో కొంత సమయం తర్వాత శివుడు అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతారు. వాళ్ళు భగవంతుడు దీంట్లోనే ఉన్నారు, వాళ్ళు దీన్ని లెక్కించారు. సో ఇది గొప్ప అపరాధమైంది దక్షుడి నుండి. సో తర్వాత ఇది ఎట్లా కంటిన్యూ అవుతుంది, దక్షుడు ఎంత కంటిన్యూ అవుతుందంటే ఒక టైంలో దక్షుడు పెద్ద ఒక యాగం చేయాలి, వాజపేయ యజ్ఞంతో చేస్తారు. ఇంకొకటి చేసేటప్పుడు శివుడిని వాళ్ళు ఆహ్వానించలేరు. ఏది యజ్ఞంలో కూడా యజ్ఞపతి విష్ణుడే కావచ్చు, విష్ణునే ముఖ్య వ్యక్తి. అది యజ్ఞార్థాత్ కర్మణో నియత లోకోయం కర్మబంధన. సో ఆ యజ్ఞుడు విష్ణునే, యజ్ఞో వై విష్ణు. సో విష్ణుని మనము ప్లీజ్ చేసేదానికి, ప్రసన్న చేసేదానికి మనం యజ్ఞాలు ఆచరించేది. సో ఆ యజ్ఞంలో అవుతేనో తన భాగంగా కొంత దాని పర్సంటేజ్ షేర్ శివుడికి ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, దక్షుడు అంత గొప్ప యజ్ఞము, అందరినీ పిలిచారు, కంప్లీట్ విశ్వంలో ఎవరు ఉన్నారు అందరూ వచ్చారు ఎక్సెప్ట్ శివకి ఇన్విటేషన్ లే. సో అప్పుడు మేము వినింది
అప్పుడు అందరూ వస్తున్నారు. వచ్చేటప్పుడు వాళ్ళు కైలాసం ద్వారా వచ్చేటప్పుడు సతీ శివ భార్య వాళ్ళకు కూడా తెలుసు ఇది ఏమవుతుంది అని తెలుసు. సో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అయితే చెప్తారు వాళ్ళు ఆలోచించింది శివుడిని డిఫెండ్ చేస్తా. శివుడికి ఒకసారి మళ్ళీ నా తండ్రి నా పతి వీళ్ళ మధ్యలో ఒక ఇది చేపిస్తాం అని వాళ్ళు ట్రై చేసేదానికి వస్తారు. శివుడు అప్పుడే వార్న్ చేస్తారు. దానికి తెలుసు శివుడికి ఏమవుతుంది ఏమవ్వచ్చు ఈ యజ్ఞంలో అని. అయితే సతీ వాళ్ళు వినలేవాళ్ళు. ఆడియో డిస్కనెక్ట్ చేస్తే ఇది ఓకే, ఇక్కడ ప్రభుజీ చెప్తున్నా నేను మొబైల్ అన్ని చెయ్యి అని చెప్తున్నారు రామకృష్ణ ప్రభు. అది ఆడియో డిస్కనెక్ట్ చేయడానికి వస్తుంది. ఓకే, ఇప్పుడు బెటర్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు బెటర్ Yes, Prabhu. అనుకుంటాను. Clear. ఇప్పుడు బాగుంది ప్రభు. బెటర్. ఓకే ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. సో సారీ, నేను ఇక్కడ ల్యాప్టాప్ ఇది ఇట్లా చేస్తున్నా. ఇక్కడ మోస్ట్లీ సెట్టింగ్ ప్రాబ్లం. ఎనీవే, నో ఇష్యూ. సో ఇప్పుడు మేము ఈ దక్ష యజ్ఞ ఇంకా స్టార్ట్ చేయాలి. దక్షుడు అవుతే ఆహ్వానించలే శివుడిని. సో సతీ అవుతే చూద్దాం ఏమైనా ఒక నెగోసియేషన్ ఏమో ఒకటి. ఇప్పుడు కూడా నెగోసియేషన్ లాస్ట్ కృష్ణుడు కూడా మేము భగవద్గీతలో వినింది లాస్ట్ వరకు కూడా కృష్ణ ట్రై చేస్తున్నారు. ఎంత వాళ్ళకి 12 సంవత్సరాల వాళ్ళని బహిష్కరించారు. వనవాసం, అజ్ఞాతవాసం అంతా అయింది. సో లాస్ట్ కూడా కృష్ణుడు వెళ్ళి అట్లీస్ట్ మళ్ళీ మాకు 5 గ్రామాలు ఇవ్వండి, 5 విలేజెస్. సో ఈ విధంగా ఎప్పుడు చెప్తారో ఇది భగవంతుడు కూడా ఛాన్స్ ఇస్తుంటాడు. సో ఇక్కడ ఈ విధంగా ఇక్కడ సతీ కూడా ఒక విధంగా ఇక్కడ వచ్చారు. ఇక్కడ ఈ దక్ష చేసే యజ్ఞాలకి మళ్ళీ నా తండ్రి ఇంత అపరాధి, మహా అపరాధి, గొప్ప వైష్ణవ, పెద్ద గొప్ప అపరాధి శివుడు. వైష్ణవానాం యథాశంభు, అంత గొప్ప వ్యక్తి గురించి వీళ్ళు ఇంత ఈశాభావము, అంత ఒక మత్సర భావంలో ఉన్నారు కదా. సో దీన్ని ఎలా అయినా దీన్ని ఇచ్చేస్తాం వచ్చారు. అయితే వస్తేనో దక్షుడు చెప్తారు వాళ్ళ తన పుత్రి, తన కూతురు అయితే ఆత్మీయమైన ఇది అవుతే కూడా వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు కొంత మాట్లాడేది, వాళ్ళని ఇచ్చేసి స్మైల్ చేసేది ఏమీ చేయలేదు. ఆయన బిజీగా, నేను చాలా పెద్ద బిజీగా ఉన్నాను, నేను పెద్ద గొప్ప ధర్మకార్యం చేస్తున్నాను, యాగం చేస్తున్నాను నేను. సో మనం ఒక విధంగా ఎన్నో టైం అట్లే ఇంత భక్తులు ఉంటారు మాతో పాటు, మనం పెద్దగా భక్తి సేవలో బిజీ ఉంటాం మనం. సరే, ఇది ఒకటి చెప్పేది మనం ఎంతో చాలా ఉంది ఇది దీన్ని నేర్చుకునేది. సో ఇక్కడ చాలా గొప్ప వ్యక్తి వచ్చారు. ఎవరు వచ్చారు ఇక్కడ? సతీనే వచ్చారు, శివుడ భార్య. సో దుర్గా మన తల్లి. యాక్చువల్లీ ఫుల్ మెటీరియల్ వరల్డ్ మనకి దేహం మనకి ఇచ్చేది శివుడు తండ్రి అని చెప్పేది, పార్వతి దుర్గాదేవి మన తల్లి అని చెప్పేది. కృష్ణుడు ఆఫ్ కోర్స్ కృష్ణుడే మన ఆత్మకు చెప్పాలి అంటే సర్వస్వం కృష్ణుడే. అవుతే కూడా ఈ భౌతిక జగత్తులో మనకి తల్లిదండ్రులు అంటే మెటీరియలీ ఫాదర్ అండ్ మదర్ శివుడు, దుర్గా. అయితే ఈ వ్యక్తి దక్షుడు ఒక తన అహంకారం, తన గొప్ప స్థానం నుండి, తన అధికారం నుండి ఇంకొక దాంట్లో ఉంది. చాలా వాళ్ళకి బ్రాహ్మణ గుణాలు ఉన్నాయి. అయితే కూడా దాంతోపాటు కొంత వాళ్ళకి మాయ. మనం చూడొచ్చు ఎంత పవర్ఫుల్. అంత గొప్ప వ్యక్తికే ఈ కొంత ఒక్కొక్క టైం ఈ విధంగా పతనం చేసే ఒక సంభావన ఇది ఉంది. సో దక్షుడు చేయలే. అప్పుడేం చేస్తారు సతీ, మళ్ళీ శివుడు ఇది చెప్తారు, వాళ్ళు వినలే దక్షుడు. అప్పుడు వాళ్ళు యాక్చువల్లీ అప్పుడు సతీనే శివుడు సారీ దక్షుడిని వధించొచ్చేయండి. అయితే ఏంటంటే తండ్రి నా దేహం వీళ్ళ ద్వారా నాకు దొరికింది, ఆ కారణం వాళ్ళు చెప్తారు. ఆ యాగంలో ఉండే అది అగ్గి, దాంట్లోనే వాళ్ళు జంప్ చేసేవాళ్ళు, దాని భస్మం ఇది అయిపోయింది. సో అప్పుడు అక్కడ ఉండే వాళ్ళంతా ఇదేమైంది. సో మళ్ళీ తర్వాత అక్కడ వాళ్ళకి ప్రొటెక్షన్ కి వచ్చారు వాళ్ళు, ఎవరు శివగణ వాళ్ళంతా. సో వాళ్ళకి కూడా అప్పుడు కూడా వీళ్ళు భృగుముని అంతా వాళ్ళు అక్కడ నుండి వాళ్ళని ఇచ్చేసేస్తారు, బహిష్కరించారు. సో తర్వాత శివుడికి ఈ విషయం పోయినప్పుడు శివుడు అన్ని దానికి ఒక లిమిట్ ఉంటుంది. అంటే శివుడు భగవంతుడ విస్తరణ ప్రతినిధి, ఒక రిప్రజెంటేటివ్. సో వాళ్ళకి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. సో ఇది ధర్మము పేరులో ఈ వ్యక్తి అధర్మంలో ఉన్నప్పుడు, పెద్ద అపరాధం చేసినప్పుడు దక్షుడ నెక్స్ట్
నరకమే దక్షుడు చేసే ఒక కార్యకలాపాల నుండి. సో వాళ్ళు దాన్ని స్టాప్ చేసేదానికి మళ్ళీ దక్షుడికి మరలా వాళ్ళకి ఒక ఇది కానీ వాళ్ళకి అవగాహన కానీ అనేది కారణమైన వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అంతవరకు శివుడు యాక్షన్ తీసుకోలేవాడు. ఎప్పుడో తీసుకొని వచ్చేయండి, ఫస్ట్ టైమే తీసుకొని వచ్చేయండి, తీసుకోలేవాడు. వాళ్ళు వెయిట్ చేశారు, వాళ్ళు చాలా టైం వెయిట్ చేశారు. అంతేమన ఇప్పుడు వాళ్ళు శివుడు వాళ్ళ కేవలం వాళ్ళ వెంట్రుకలు దాన్ని తీసి వాళ్ళు దాని నుండి ఒక అసురుని సృష్టించుతారు, వీరభద్ర. సో వీరభద్రుడు వచ్చి సంపూర్ణ యాగాన్ని దాన్ని ఇచ్చేసి దక్షుడిని తల నుండి తన దేహాన్ని సపరేట్ చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళకందరికీ అంత దేవతలు, తురుగు మహర్షులు, అంత బ్రాహ్మణులు అక్కడ ఉన్నారు, పృథ్వీజరు, వాళ్ళకందరూ ఇప్పుడు తెలుస్తుంది, ఓ మన నుండి ఏదైంది ఇది, శివుడ శక్తి ఏమిటి, మన శక్తి ఏమిటి, శివుడు చూపలే శక్తి. ఇప్పుడు శివుడు రాలే, శివుడు కూడా వాళ్ళు స్వయంగా రాలే. శివుడు కేవలం ఒక వ్యక్తి తన వెంట్రుకల నుండి సృష్టించడం అసురుడు పంపింది. సో చాలు, అంతే చాలు. ఇట్లా సంకల్పమే చాలు వాళ్ళ అంత గొప్ప వ్యక్తులు చెప్పాలి అంటే. కృష్ణుడు చెప్పేది సంపూర్ణ సృష్టిని వాళ్ళు సృష్టించేది ఒక ఇచ్చ. మరలా మనకు ఒక నా అంశమైన ఈ బద్ధాత్మకి ఒక ఛాన్స్ ఇస్తాం. మమ ఇవాంశ జీవలోకే జీవభూత సనాతన మనషష్టాని ఇంద్రియాని మన ప్రకృతి స్థానికర్షకి. సో ఎంతైతే మనం కృష్ణుడ విభిన్న అంశము, కృష్ణుడికి అంత ఆత్మీయము అయితే మనం కృష్ణుని మరచి ఇక్కడ వచ్చాము మనం. సో మరలా భగవంతుడు మనకి ఈ సృష్టి చేసి ఛాన్స్ ఇస్తుంటాడు. సో అదే విధంగా కింద శివుడు ఈ దీంట్లో మనకు చెప్పాలంటే అంటే ఆ విధంగా వాళ్ళు సృష్టి చేసినట్లు శివుడు కూడా కేవలం వాళ్ళ ఒక ఇచ్చ, వీళ్ళకి ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి అంటే అయింది. వీరభద్రుడు వచ్చి అంతా ఫినిష్. సో తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు అందరూ కూడా బ్రహ్మడు దగ్గర వెళ్తారు. సో బ్రహ్మడికి తెలుసు, బ్రహ్మడికి శివుడు ఏమి అని తెలుసు. తన పుత్రుడు అవుతేనో నాకిన్న గొప్ప వ్యక్తి, నాకు కూడా ఆరాధనీయులు. సో అని వాళ్ళు శివస్థానము, శివతత్వము, సంపూర్ణ అవగాహనము బ్రహ్మడికి ఉండే కారణం వాళ్ళు చెప్తారు. శివుడిని ఈజీనే ప్లీజ్ చేయొచ్చు, త్వరనే. సో అదే విధంగా వాళ్ళకు ఇట్లా ఒక్కొక్క టైము కోపమో క్రోధమో కూడా వస్తుంది. సో శివుడు అది ఇది యాక్చువల్లీ ఒక విధంగా గొప్ప వ్యక్తులు అట్లే అనుకుంటారు, చెప్తారు. గొప్ప వ్యక్తులది ఇదే గుణమే అట్లా అని చెప్తారు. వాళ్ళది చాలా యాజ్ సాఫ్ట్ యాజ్ ఎ రోజ్ అండ్ యాజ్ హార్డ్ యాజ్ ఎ థండర్ బోల్ట్ అని చెప్తారు. ఒక రోజ్, ఒక పువ్వుకిన చాలా మృదు అంత, ఒక టైంలో చాలా దీనిగా థండర్ బోల్ట్ అంటే వజ్రాయుధం, ఇంద్రుడ ఇది దీనిగా. సో ఎనీవే, సో ఇది గొప్ప వ్యక్తుల ఇది అయితే వాళ్ళు ఆ విధంగా చేస్తేనో అది కూడా వాళ్ళ అనుగ్రహమే. ఇప్పుడు శివుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు శివుడు చేసింది దాని నుండి ఏమి ఎవరికి కూడా లాస్ లే, నష్టం లే, అందరికీ బ్లెస్సింగే అది. సో బ్రహ్ముడు వెళ్ళి శివుడికి ప్రార్థనలు, చాలా అక్కడ వివరణలు ఉన్నాయి. కైలాసంకి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ వేరే ఏ దేవతలోకాల అలా విధంగా లే. కైలాసం అంటే అన్ని దేవతలోకం కింద చాలా ఉన్నతమైనది. శివుడు ఉండే స్థలము అక్కడ అంత ప్రశాంతంగా, అంత ప్రకృతి అక్కడ ఇది ఉండేది. శివలోకం కైలాసం. తర్వాత బ్రహ్ముడు వెళ్ళిందే వాళ్ళు నిలుస్తారు అక్కడ. బ్రహ్ముడు వాళ్ళ తండ్రి, వాళ్ళ నుండినే వెళ్ళాజను అయితే మళ్ళీ బ్రహ్ముడు మళ్ళీ ఇచ్చేస్తారు. వాళ్ళ ప్రార్థనల నుండి మళ్ళీ ఇచ్చేసి సమాధానం ఇచ్చేసి అప్పుడు వాళ్ళకి ఒక రిక్వెస్ట్, దయచేసి మీరు దక్షుడిని మరలా మీరు జీవించాలి మీరు. సో మళ్ళీ ఇది యజ్ఞంని పూరించాలి, కంప్లీట్ యజ్ఞం స్టార్ట్ అయింది ఇది. సో మీరు మీ ఒక కరుణతో మీ మీరు వచ్చి చేయాలి. సో అప్పుడు ఇప్పుడు శివుడు అయింది రండి అని అంత దేవతల్ని, అంత వెరక్తి బ్రాహ్మణుల్ని, బ్రహ్మడితో పాటు అందరూ వచ్చి ఇప్పుడు దక్షయజ్ఞ స్థలంకి వచ్చారు. సో దక్షయజ్ఞ స్థలంకి వచ్చినాక మరలా శివుడు చెప్పారు, ఇది ఏం చేయాలి ఇప్పుడు. ఒక గోట్ అంటే ఆడు చెప్తాను, మేక ఓకే, కన్నడ ఆఫ్ మేక. సో మేక తలని అదేది పెట్టాము ఆ యజ్ఞ కుండలానికి. సో దాని ఒకటిని సాక్రిఫైస్ చేయండి. సో దాని తలని దక్షిణ దేహానికి ఇచ్చేయండి. సో ఇది చూడండి, ఇది ఇప్పుడు కూడా మన టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది. డాక్టర్స్ చాలా కనిపెడుతున్నారు, మెషిన్లు తయారు చేస్తున్నారు. ఇప్పుడు డయాలిసిస్
ఇక్కడ కిడ్నీ ఫెయిల్యూర్ అయింది మన గురు మహారాజ్కి. ఇప్పుడు 2 రోజులకు ఒక టైం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా కనిపెట్టారు ఎంతో అడ్వాన్స్మెంట్. సో కిడ్నీ ఇది కావాలో లేకుంటే ఇంకేమైనా ఏమో మెషిన్స్ ఒకసారి ఆ సర్జరీ చేసేటప్పుడు వాళ్ళు బయట నుంచి బ్లడ్ ఫ్లో అయ్యి అక్కడ పంప్ అయినట్లు ఏమో చేశారు. కొంత టైమే అది ఆ విధంగా వాళ్ళ అరేంజ్మెంట్స్ అయితే ఇక్కడ చూడండి పర్మనెంట్ అరేంజ్మెంట్ ఎంత బాగా పర్మనెంట్ అరేంజ్మెంట్ శివుడు చేస్తుండేది. తల మనిషి తల లేదు ఇప్పుడు దక్షుడికి. ఒక మేక గొర్ర అంటే అది వేరే రెండు ఒకటి గొర్రె షీప్. షీప్ అనేది ఓకే ఓకే ఓకే. గొర్రె అంటే షీప్, ఇది మేక అంటే మేకే. మేక దాని తలని వాళ్ళు పెట్టి ఏమి అక్కడ వాళ్ళు ఐసీయూ దీంట్లో తీసుకొని పోవాలి, ఆపరేషన్ థియేటర్ తీసుకొని పోవాలి, ఏమీ లేదు శివుడికి ఏమీ అవసరం లే. సో ఇమీడియట్ ఒక సెకండ్లా వాళ్ళ దేహము ఇదే. ఆమెకి అంతేకాక చెప్పింది ఇక్కడ దక్షుడు వాళ్ళు మరలా సేమ్ పర్సన్ వాళ్ళకి జ్ఞప్తి వచ్చింది. ఓ నేనేం చేశాను, నేను ఎంత గొప్ప అపరాధం చేశాను, నేను నరాధముడు, నేను ఎంత పాపిష్ఠుడు, నేను ఎంత వైష్ణవ గొప్ప అపరాధి నేను అని అవగాహనమైంది అని వాళ్ళ కన్నుల నుండి వాళ్ళకి ఇది కూడా వచ్చింది, కన్నుల నుండి నీళ్ళు వచ్చింది. సో అప్పుడు వాళ్ళకి ఇది తప్పు తెలిసింది, వాళ్ళకి ఏం చేశాను నేను, ఏం అపరాధం చేశాను చెప్తారు. వాళ్ళు కొత్త వ్యక్తి కాలే, అప్పుడు సేమ్ వ్యక్తి ఏమి ఉన్నారు మొదట వాళ్ళు అపరాధం చేస్తుంటారు వాళ్ళే వ్యక్తి, వాళ్ళ తల వేరేదైంది అని వాళ్ళు కొత్త వ్యక్తి కాదు. సో యాక్చువల్లీ ప్రభుపాద చాలా బాగా చెప్పేది. సో ఇది నిరూపిస్తుంది మనము ఈ దేహం కాదు, మనము దేహంకి భిన్నమైన కనుక తలలో ఏమో మన బుద్ధి మెదడా ఉంది, మనకి ఏం చెప్తుంది మెదడు, దీంట్లో మనకి అంత బుద్ధి ఉంది, మనస్సు ఉంది, ఆత్మ ఇది ఉంది, లేదు. అది ఉండేది అది మనం ఎప్పుడు చెప్తాం, మేము ఎక్కడున్నామో చెప్తే నేను అని చెప్పాము, మేము చెప్పేది నేను అని చెప్తాం సామాన్యంగా. అంటే యాక్చువల్లీ మనం ఇక్కడ ఉన్నాము, మనకు తెలుసు, ఎలాగో తెలుసు మనకి నేను ఇక్కడ ఉన్నాను అని. నేను ఇక్కడున్నాను, నేను ఇక్కడున్నాను, నేను ఇక్కడున్నాను, నేను చెప్పాము. నేను చెప్పేది నేను ఇక్కడ ఉన్నాను. సో ఆత్మ ఉండేది హృదయంలో. సో దేహం అదే దక్షుడు ఉండింది. తల ఒక పార్ట్ అది ఒక మెషిన్. ఇక్కడ చెప్తారు కొన్ని ప్లాంట్స్ లో కూడా ఎంత డెవలప్డ్ ఉంది అంటే అక్కడ ఉండే న్యూరాన్స్ మెదడుల న్యూరాన్స్ అంతా ఉంటుంది, సెల్స్ ఎంత ఇది ఉంటుందంటే ఇప్పుడు సైంటిస్ట్ కి శాస్త్రవేత్తలు సైంటిస్ట్ వీళ్ళకి ఎట్లా ఇది ఒక ప్లాంట్ ఒక చిన్న అది దీంట్లో దానికి కూడా నేర్చుకునేదంతా ఉంది, లెర్నింగ్ అంతా ఉంది. మనం చెప్పేది దానికి బ్రెయిన్ లేదు, తల లేదు, దానికి ఎట్లా లేదు ఉంది, దాంట్లో కూడా చాలా డెవలప్మెంట్స్ ఉంది, చాలా ఇది స్టడీ చేస్తే నేచర్ లో అట్లా ఆ విధంగా చూడొచ్చు. సో ఎనీవే ఇది ఎంత ఉంటుంది మెషిన్, దీని ద్వారా మనము చేస్తుండేది అంతే. ఈ కన్నుల ద్వారా నేను ఎట్లా నా ఒక దీని స్పెక్స్ ద్వారా చూస్తున్నాను. సో ఒక టైం చాలా సరే వినదంటే వింటాము. సో ఆ విధంగా ఇది మెషిన్లు అంతే మన ఇది కన్నులు, చెవులు, నా ముక్కు, ప్రతి ఒక్కటి. సో దీని ద్వారా నేను ఈ భౌతికంగా నేను ఇంటరాక్ట్ చేస్తున్నాను, లేకుంటే ఆత్మకి ఇవంతా ఆల్రెడీ ఉంది. అలాగే విధంగా మన మనస్సు బుద్ధి ఇది ప్రత్యేకమైనది, ఆత్మ ఉంది, సపరేట్ గా ఉంది. అది శుద్ధ చిత్తం ఉన్నప్పుడు అది కృష్ణుడి సేవకి, కృష్ణుని తృప్తి చేసే విధానికి పనిచేస్తుంది. ఇప్పుడు మేము పడుకొనేసాము, కంప్లీట్ ఇగ్నోరెన్స్, ఆ విధంగా మనము ఈ భౌతికంగా పనిచేస్తున్నాం. సో దక్షుడు ఇప్పుడు వచ్చారు మరలా వాళ్ళ ఇది కాన్షియస్నెస్ అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసింది. సో అప్పుడు ఫస్ట్ గా శివుడికి వాళ్ళు ప్రార్థించుతారు, ఆమె చెప్తారు వాళ్ళు మీది చేసింది ఒక శాపము, మీ ఒక శిక్ష, ఇది నాకు అనుగ్రహమే అని వాళ్ళు స్వీకరించి మరలా యజ్ఞ స్టార్ట్ అయింది. ఇప్పుడు యజ్ఞ స్టార్ట్ అయింది. ఇప్పుడు యజ్ఞ స్టార్ట్ అయినప్పుడు త్వరనే చెప్తారు, ఆ యజుర్వేదం నుండి చెప్పిన మంత్రము చెప్పిన త్వరనే ఆ యాగ కుండం నుండి విష్ణు వచ్చారు. విష్ణు 8 armed ఫామ్. ఇక్కడ చెప్తుండేది సామాన్యంగా విష్ణుడు అంటే శంఖ చక్ర గదా పద్మ. అదే ఇప్పుడు శంఖ చక్ర గదా పద్మతో ఇంకా 4 చేతులు ఉన్నాయి భగవంతుడికి. ఇక్కడ ఆ ధనుషు, ఆ బాణము, మళ్ళీ ఇంకా 2 చేతులు ఏముంది భగవంతుడికి, ఓకే. సో 8 యాక్చువల్లీ భగవంతుడు 8 ఆర్మ్స్ కావాలంటే చూపొచ్చు, 8 కాదు భగవంతుడు 10 కావాలంటే, 1000 కావాలంటే, 1,00,000 కావాలంటే భగవంతుడు ఏది కూడా మేనిఫెస్ట్ చేయొచ్చు. అవుతే భగవంతుడిది చాలా చాలా సుందరమైన రూపం అంటే భగవంతుడిది 2 చేతుల కృష్ణ రూపం.
మా 11వ అధ్యాయంలో కూడా విశ్వరూప దర్శనంలో చూసింది. అర్జునుడు చూశారు ఈ విధంగా విశ్వరూపంగా భగవంతుడా విశ్వరూపం. తర్వాత కృష్ణుడికి లేదు ఇది చాలా భయం అవుతుంది ఈ రూపం. నాకు దయచేసి నువ్వు నీ నీ దివ్య రూపంని చూపు. ఎన్ని దివ్య రూపాలే అవుతాయి ఇది ఇంకా భగవంతుడా ఇది నారాయణ రూపము. తర్వాత ఇంకా వాళ్ళు కృష్ణుడి రూపంని ఫైనల్ గా కృష్ణుడ రూపం మూలము భగవంతుడు విష్ణు రూపంగా వచ్చారు. అదే వ్యక్తి భగవంతుడ నానా రూపాలు అద్వైతం అచ్యుతం అనాదిం అనంత రూపం. సో వచ్చిందే అంత దేవతలంతా ఇప్పుడు అంత నిలిచి భగవంతుడికి ఒక్కొక్కరు ప్రార్థన ఇస్తున్నారు. ఇప్పుడు దక్షుడు అయింది. దక్షుడికి ఫస్ట్ దక్షుడు కూడా ఇంకా కావాలి అనుకుంటా. సదస్సులు అయింది. అయిపోయింది. దక్షులు కూడా ఒక లైన్. ఎస్ దక్షుడు ఒక థ్యాంక్ యూ ప్రభుజీ. దక్షుడు కూడా చెప్పారు. దక్షుడు కూడా తర్వాత శివుడు చెప్తున్నారు. ఇప్పుడు శివ చెప్తుండేది నేను ఎప్పుడూ మీ పైన మీ మనసు ఉండే కారణం నాకేమీ కలత లేదు. సో ఇది మన గోల్ మనది. మనం అభ్యాసించుతున్నాము. హరే కృష్ణ జపిస్తున్నాము. హరే కృష్ణ హరే రామ 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 హరే హరే. మనము ఎప్పుడో భగవంతుడు అనుగ్రహం అయినప్పుడు మన మనస్సు సంపూర్ణంగా కృష్ణుడు పాదపద్మం పైన మనం నిలుచుకోవాలి. అంటే ఇప్పుడు అభ్యాసంలో చేస్తున్నాము. అయితే అదే విధంగా మనకి చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఒకవైపు మనము అగ్గికి ఏం చేసేదాన్ని ఇది చేసేదానికి లైట్ చేసాం. మనం అగ్గి కృష్ణ చైతన్యం మన మూల ఇది స్వరూపము దానికి లైట్ చేసాం. అయితే దాంతో పాటు మనకి రాజసిక తామసిక స్వభావం ఉంది. అది అప్పుడప్పుడు మరలా వస్తుంది మనకి. సో దాని నుండి పొగ ఇప్పుడు మనకి సరైన అగ్గి కాదు ఇది. అయితే మనము కంటిన్యూ చేయాలి. ఉత్సాహాత్ నిశ్చయ ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తన సంగత్యాగ సతోవృతే షడ్బీర్ భక్తిర్ ప్రసిద్ధ్యతి. కొన్ని కార్యాలు మనం చేయాలి, కొన్ని కార్యాలు మనము చేయరాదు. చాలా ఉత్సాహంతో, చాలా సహనంతో, చాలా దృఢ భావంతో మనము మన భక్తి కార్యాలు ఏమి మనకి ఇచ్చారు. మనకి కలియుగానికి పెద్దది మనకి చెప్పలే. మనకి కేవలం మనకి హరే కృష్ణ మంత్రం జపించండి. అట్లీస్ట్ కనీసం మనం ఈ 16 మాలాలు వచ్చే మనం ఇది పెట్టుకోవాలి. ఇంకా ఎక్కువగా దాంట్లో మనకి టేస్ట్ దొరకడంతో మనకి భగవంతుడు అనుగ్రహం దొరకడంతో ఎక్కువ చేయాలి మనం. లేకుంటే భక్తి సేవలు ఎన్నో ఉన్నాయి. భగవంతుడికి సేవ చేసే విధానం అటు భాగవత శ్రవణము. సో దీన్ని మనము కంటిన్యూ చేయాలి. భక్తుల సంఘంలో మనము ఇది కంటిన్యూ చేయాలి. దాంతోపాటు కొన్ని కార్యాలు చెప్పారు చేయరాదు మనం. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్ప నియమాగ్రహ జనసంఘర్ష లౌల్యం షడ్బీర్ భక్తి వినశ్యతి. సో కొన్ని చేయాలి, కొన్ని చేయరాదు. సో మనం దీని నుండి మనకి మన సాధన భక్తులు సాధకులు మనం ఇప్పుడు శివుడు ఉండే స్థానంలో మనం కాదు. మనం లేకపోతే దక్షను కాదు. మనం ఈ భృగు మహర్షి స్థానము లేదు. అక్కడ దేవతలు ఎంత పనిష్మెంట్స్ అయింది. మనకి పనిష్మెంట్ కావాలంటే మనకి అంతే. మనకి ఇప్పుడే మనకి మృత్యుదండ డెత్ పెనాల్టీ మనకి. సో ఎనీవే మనకి మరలా ఛాన్స్ ఇస్తున్నారు. ఇది పూర్వాచార్యుల అనుగ్రహము, చైతన్య మహాప్రభు అనుగ్రహము మనకు చెప్పే. చైతన్య మహాప్రభు అవతరించింది జగాయి మదాయ్ ఆ ఇన్సిడెంట్స్ లో వాళ్ళని కేమి సుదర్శన వచ్చి వాళ్ళని పనిష్ చేయాలి, శిక్షించాలి. అయితే నిత్యానంద ప్రభువులు వాళ్ళు ఈ అవతారంలో కాదు, ఈ అవతారంలో మీరు ఉద్ధరించారు. సో చైతన్య మహాప్రభు మనకు ఉద్ధరించుతున్నారు. మనకి ఈ ఒక సువర్ణ అవకాశం మనకి. హరే కృష్ణ మంత్రం మనం జపించే ద్వారా దీని ద్వారా మనము ఈ ఏమి శివుడు ఉన్నారు ఆ విధంగా దివ్యమైన స్థానంలో ఎప్పుడూ ఉంటారు వాళ్ళు. సో మనకు కూడా కొంత అన్నదాన్ని ఒక 0.01 కొంత మనకు ఆ ఒక విధం మనకు ఒక దొరికి మనము దాన్ని రీచ్ అవ్వచ్చు ఆ స్టేజ్. దాన్ని కంటిన్యూ చేయాలి. మనం ఏమి అపరాధాలు ఏమి చేయక మనం హరే కృష్ణ మంత్రం ఈ గిఫ్ట్ పెద్ద ఏది మనకి దొరికింది, అమూల్యమైన గిఫ్ట్ ఇది. సో దీన్ని మనం పెట్టుకోవాలి అంతే. మనం ఇంకేమీ లేదు, పెట్టుకోవాలి. సో భాష్యంలో శిల ప్రభుపాద మరలా మనకి చెప్తుండేది ఏం చేయాలి. మనము స్ట్రిక్ట్లీ ఈ ప్రోగ్రామ్ కృష్ణ చైతన్యంలో ఉండే కార్యాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి. ఇది ఒకటే మనకి పరిష్కారము, ఇంకేమీ పరిష్కారం లేదు. సో ఈ యాగాలు, ఈ దక్ష యజ్ఞము అవుంది జరిగింది. ఇది వెనకాలి ఆ సమయంలో. ఇప్పుడు ఎక్కడున్నారు ఆ విధంగా
యాజ్ఞిక బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారు. ఆ విధమైన మనకి అంత మెటీరియల్స్ కావాలి అంటే ఎంత మనకి డబ్బులు కావాలి, ఇలా చేసేకపోతుందా మనం. దానికోసం మనం ఏది డివియేషన్ లేక ఏది లేక కేవలం మనం డైరెక్ట్ ప్రాసెస్ కృష్ణుని స్మరించేది, కృష్ణుని సేవించేది. సో దీన్ని మేము తీసుకోవాలి. సో వేరేది అది మేము డైవర్షన్ పెట్టుకోవాలి. వేరే వేరే విధానాలు ఉన్నాయి, ఎన్నో విధానాలు ఉన్నాయి. యాగ మార్గం, ఇక్కడ దక్ష యజ్ఞ ఇంత గొప్ప యజ్ఞము. సో ఎలా మనం చేసేది దక్ష యజ్ఞం అవసరంలే, కలియుగానికి ఏది అవసరంలే. భగవంతుడు మనకి 4 ఇచ్చాడు, భగవంతుడు చెవులు ఇచ్చాడు. కొంత సమయం మనం ఉండే దీంట్లో మనం సమయంలో పెట్టుకొని దీన్ని జపించాలి అంతే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో దీని నుండి ప్రతి ఒక్కరూ భగవంతుడు కృష్ణుడు ప్రసన్నుడు అవుతాడు. దాంతో పాటు ఈ దేవతలంతా కూడా ప్రసన్నులు అవుతారు. సో లేకుంటే ఈ మనం ధర్మ ఆచరణలో కొంత అటు ఇటు అయిపోతే దేవతలు ఎవరైనా ఒక ఇది చేసుకోవచ్చు, అఫెన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ శివుడు పనిష్ చేస్తే అట్లా ఇంకా ఏమైనా కావచ్చు. ఇది భక్తి మార్గంలో మనం కృష్ణుని స్మరించే మార్గం ద్వారా యథా తరోర్మూల నిషేచనైనా తృప్తింతి తత్స్కంద భుజోభుషాక. సో భగవంతుడికి ఒక బుడానికి ఒక వేరుకి మేము వేసే విధంగా నీళ్ళు కృష్ణుడికి వేస్తే అన్ని దేవతలు కూడా యస్మిన్ తుష్టే జగత్తుష్టం. సో మనం ఏమి ఇవంతా చేసే అవసరంలో, ఈ యాగాలు చేసే అవసరంలో కలియుగానికి. లేకుంటే అంత తీవ్ర తపస్య ముందు వస్తుంది. ధ్రువ మహారాజు చేసింది తీవ్ర తపస్య. సో అదంతా అష్టాంగ యోగం అంతా చేసే అవసరంలే. మనము కేవలం ఇప్పుడు భగవంతుడి నామం హరేర్ నామ ఇవ కేవలం. సో దీన్ని చేద్దాము. ఈ అపరాధాలని చేయవద్దు. మనం దీన్ని ఆపాలి. మనం ఒక ప్రయత్నం కూడా జరుగుతుండాలి మనకు. లేదు చేస్తుంటాను నేను జపం పర్వాలే, అపరాధాలు కూడా కానీ లేదు. అపరాధాన్ని మనం నిలిపించాలి, నిలిపాలి. శిల ప్రభువులు చెప్తారు, మన సంస్థాపక ఆచార్యులు వాళ్ళ శిష్యులకు చెప్పింది వాళ్ళు. తర్వాత మనం నెక్స్ట్ ప్రశిష్యులు, మనం గ్రాండ్ డిసైపుల్స్. మనకేం చెప్తారు వాళ్ళు, మీరు నా పైన ఎంత ప్రీతి మీకు ఉంది, అది ఎలా చూపుతుంది అంటే మీరందరూ మీ మధ్యలో ఎంత పరస్పరంగా ప్రీతి బాంధవ్యంగా ఉంది. సమన్వయం కూడా తల్లిదండ్రులకి ఎప్పుడో ఇదవుతుంది, వాళ్ళ పుత్రులు వాళ్ళు బాగా మంచి అండర్స్టాండింగ్ లో ఉంటుంది. సో ఈ విధంగా ఆచార్యులు చెప్పింది ఈ సమగా కృష్ణ చైతన్యం మనం స్ప్రెడ్ చేయాలి అంటే దీని విధంగా మనమందరూ కూడా చాలా ఒక దీంతో ఫీలింగ్ తో మనము ఉండాలి. సో లేక మనం దేశించగనేది నాకు ఆ డివోటీ అంటే కాదు, నాకు ఈ డివోటీ అంటే నాకు ఇష్టం కాదు, లేదు. సో ప్రతి ఒక్కరు కృష్ణుడికి కృష్ణుడిని భక్తి చేస్తున్నారు, కృష్ణుడికి ప్రియులు. సో కృష్ణుడికి ప్రియులైన కారణం మనకు కూడా ప్రియులు. హరే కృష్ణ. ధన్యవాదాలు. చాలా రోజులైనాక నాకు మరలా ఒక మీకందరికి కలిసి ఒక దొరికింది నాకు భాగ్యము. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. ప్రభుజీ ప్రణామాలు. మాకు చాలా రోజుల తర్వాత మీది వినడం అదృష్టం కలిగింది ప్రభు. మాకు చాలా సంతోషం. హరే కృష్ణ మాతాజీ. హరే ధన్యవాదాలు హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ప్రభుజీ ప్రణామం. ధన్యవాదాలు ప్రభుజీ. ఆరోగ్యం ఎలా ఉంది ప్రభుజీ? హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే లైవ్ ఉంది ప్రభుజీ. ఓకే, స్టాప్ చేసేస్తున్నా.